నమస్తే, వెల్కమ్ టు భారతి ఛానల్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వానాకాలం సీజన్లో జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా 670కి పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇప్పటి వరకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, 3,223 మంది రైతుల ఖాతాల్లో 12,52,43,400 రూపాయల బోనస్ జమ చేసినట్లు ఆయన వెల్లడించారు. నందిపేట మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. అక్కడ ధాన్యాన్ని పరిశీలించి సిబ్బందిని, రైతులను అడిగి కొనుగోలు వివరాలు తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ధాన్యం విక్రయించిన రైతులకు మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని అన్నారు. నిన్నటి నుంచి 500 రూపాయల బోనస్ రైతుల అకౌంట్లో డిపాజిట్ అవుతున్నాయని చెప్పారు. జిల్లాలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పరస్పర సహకారంతో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగుతుందని తెలిపారు. డిసెంబర్ మొదటి వారం వరకు కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆనంద్ కుమార్, ఎండిఓ శ్రీనివాసరావు, ఐలాపూర్ పిఎస్సిఎస్ చైర్మన్ మీసాల సుదర్శన్ పాల్గొన్నారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు మనకి 3.5 లక్షల మెట్రిక్ టన్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా మనకి పేమెంట్స్ ఏదైతే మద్దతు ధర ఉందో అది పేమెంట్ అవుతుంది. అదేవిధంగా మనకి నిన్నటి నుంచి ఈవెన్ 500 రూపీస్ బోనస్ కూడా ఫార్మర్స్కి డిపాజిట్ అవుతూ ఉంది. సో జిల్లాలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మనకి ఇక్కడ సెంటర్స్ దగ్గర లోడింగ్ కానీ, అదేవిధంగా మిల్స్ దగ్గర అన్లోడింగు, ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది లేకుండా మన జిల్లాలో కోఆపరేటివ్ డిపార్ట్మెంటు, అదేవిధంగా డిఆర్డిఓ, సో సివిల్ సప్లైస్ అందరూ కోఆర్డినేషన్తో మనకి సొసైటీస్లో కూడా చైర్పర్సన్స్, సిఈఓస్ కూడా కాస్త మనకి కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. సో జిల్లాలో మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా మేబీ ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్ కల్లా కంప్లీట్ అవుతుంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోద్రెస్వామి ఆరోపించారు. దొంగే దొంగ దొంగ అన్నట్టుగా భుజాలు తరుముకున్నట్లు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. భీమ్గల్ కాంగ్రెస్ పార్టీ మండలం కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు బోద్రెస్వామి మాట్లాడుతూ, బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయిన తర్వాత పిచ్చెక్కిన వారిలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు అక్రమ ఇసుక రవాణా అడ్డగోలుగా జరిగిందని, అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సహించింది బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆరోపించారు.
డబుల్ బెడ్రూమ్ పేరిట బడా భీమ్గల్ డబుల్ బెడ్రూమ్ దగ్గర 100 పడకల హాస్పిటల్ దగ్గర మిషన్ భగీరథ పేరు మీద డంపులు పోసి టిప్పర్ల ద్వారా హైదరాబాద్, నిజామాబాద్, ఆర్మూర్కు తరలించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడే విధానం దొంగ అంటూ భుజాలు తడుముకుంటున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గూండాలు రౌడీల్లాగా ప్రవర్తించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ప్రజలకు అన్ని విషయాలు తెలుసని విమర్శించారు. ఎక్కడ చూసినా నాణ్యత లోపాలు, పర్సంటేజీల పేరిట అడ్డగోలు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. అడ్డగోలుగా సంపాదించిన డబ్బులతో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కోట్లు పంచి గెలిచిన చరిత్ర మీదని, అవినీతి పర్సంటేజీల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదని ఆయన అన్నారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ అవినీతి రహితుడని, అవినీతిని ఆమడ దూరంలో ఉంచే ఆయనపై దుష్ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డిపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని, ఆయన కాలుగోటికి సరిపోరని అన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మారుమూల నక్సలైట్ ప్రాంతమైన మానాల గ్రామానికి రప్పించి గత 18 సంవత్సరాల క్రితమే అక్కడ డబుల్ రోడ్లు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసిన చరిత్ర జిల్లా ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డిదని అన్నారు. భీమ్గల్ మండలాన్ని అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు కాంట్రాక్టర్లకు, ఇటు సర్పంచ్లకు ఎందుకు బిల్లులు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలో 300 కోట్లకు పైన పెండింగ్ బిల్లులు పెట్టి అభివృద్ధి చేశామని ప్రచారం చేసుకోవడం శోచనీయమని అన్నారు. తాము ఇచ్చిన హామీలపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా సక్రమంగా అమలు చేయలేదని అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి, దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, కేజీ టు పీజీ ఉచిత విద్య, రైతులకు ఉచిత ఎరువులు అందిస్తామని మోసం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు జేజే నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు అనంతర, మాజీ ఎంపీటీసీ మూడెళ్ల అశోక్, మహిళా అధ్యక్షురాలు కల్పన, గంగామణి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ దోనకంట రాజేశ్వర్, సతీష్, విక్రమ్, వంశీ, దినేష్, గంగాధర్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. కొంతమంది మిత్రులు బీఆర్ఎస్ నాయకులు ఇసుకపై అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఆ ఇసుక అక్రమ అనేది తెరలేపింది మీరు. గత 10 సంవత్సరాల నుంచి మీరు అడ్డగోలుగా ఇసుకను దోసుకొని, గతంలో మీరు ఎక్కడైతే ఈ డబుల్ బెడ్రూమ్ల పేరట కానీ, 100 పడకల హాస్పిటల్ పేరట కానీ, మిషన్ భగీరథ పేరట కానీ అడ్డగోలుగా ఇసుక డబ్బులు చేసి ఇటు ఆర్మూరు, నిజామాబాద్తో పాటు హైదరాబాద్కు తరలించిన చరిత్ర మీది. మీరు దొంగతనం చేసి, అడ్డగోలుగా ఇసుక దొంగతనం చేసి అనవసరంగా మాపై నిందలు మోపుతా ఉన్నారు. ఎట్లున్నదంటే మీ వ్యవహారము దొంగ అంటే భుజాలు తరుముకున్నట్టు ఉన్నది. మరోసారి అనవసరంగా ఇట్లా మా పార్టీపై, మా కాంగ్రెస్ పార్టీ పైన కానీ, మా నాయకుల పైన కానీ అనవసరంగా అబద్ధాలు మాట్లాడితే ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా. అధికారం కోల్పోయిన తర్వాత మొన్న ఏదైతే విలేజ్లలో అవసరాల కొరకు ఇసుక గురించి మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గౌరవనీయులు మాజీ మంత్రి గారు వర్యులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారి దగ్గరికే మొన్న వీడీసీ విలేజ్ కమిటీల ద్వారా పోయి, సార్ మా విలేజ్ అభివృద్ధుల కొరకు ఇసుక కావాలని చెప్తే మాది అధికారంలో లేదు. మీరు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బోనస్ చెల్లించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతుంది. రైతు సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, విపక్ష పార్టీల అసత్య ప్రచారాలను రైతులు నమ్మవద్దని కోరారు. సిరికొండ మండల కేంద్రంతో పాటు తూంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సన్నవడ్లకు బోనస్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఓ కులానికి, మతానికి, వర్గానికి సంబంధించిన పార్టీ కాదని, దేశ ప్రజలందరినీ కలుపుకుపోయే పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ తప్పకుండా నెరవేరుస్తుందని చెప్పారు. సన్న రకం వడ్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఉచిత కరెంటు, 500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తుందని చెప్పారు. త్వరలోనే ప్రతి రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుందని భరోసా ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు ఓర్వలేక కాంగ్రెస్ పార్టీపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గొల్ల ఎర్రన్న, ముత్తన్న, జనార్దన్, రాజేశ్వర్ గౌడ్, లింగం లక్ష్మణ్,
కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మరి 500 వస్తే 2,820 రూపాయలు, అంటే ఒక ఎకరానికి సుమారుగా తక్కువ లేకున్నా కానీ 12,000 నుంచి 15,000 రూపాయలు. మినిమం 28 క్వింటాల నుంచి 30 క్వింటాలు. సరే ఇంకా కొంచెం నాచేత భూమి అయితే 25 క్వింటాల వరకు 25 నుంచి 30 క్వింటాల మన సిరికొండ మండలంలో ఉన్నటువంటి భూములు. కాబట్టి ఒక్కొక్క రైతు సన్న పెట్టినటువంటి వాళ్ళకు చాలా మంది కొంతమంది అయ్యో మేము ఎందుకు పెట్టాలని చెప్పేసి ఇలా బాధపడతారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆధారపడద్దు. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఉన్న రోజు సన్నబడ్డకు చెల్లిపోతుంది. మరి ఈ మంచి కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, మా రూరల్ ఎమ్మెల్యే భూపతి సార్కి ధన్యవాదాలు తెలుపుతూ మరి మేమందరం కూడా మరి సిరికొండ మండల శాఖ తరఫున మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన కమ్మర్పల్లి మండలవాసి మృత్యు ఒడిలోకి చేరాడు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేత సునీల్ రెడ్డి ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కమ్మర్పల్లి మండల పరిధిలోని కోనసముందర్ గ్రామానికి చెందిన భూమేష్ కువైట్లో మృతి చెందాడు. బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం ద్వారా వచ్చే ఎన్ఆర్ఐ పాలసీ అందిస్తామని కుటుంబానికి హామీ ఇచ్చారు. భూమేష్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలపు నర్సయ్య, కోనసముద్ర గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జేడి శ్రీనివాస్, భూమారెడ్డి, గట్టు హనుమన్లు, గమ్మత్తు శ్రీనివాస్, కొలిపాక బొర్రయ్య, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరి తన పుట్టినరోజును సామూహిక వివాహాలు జరిపించడం తనకు ఎంతో సంతోషంగా ఉంటుందని నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్ అన్నారు. తనకు సహకరించిన నగర ప్రజలు, స్నేహితులు, బంధువులు ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. నిజామాబాద్ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్ 2 గంటలకు తన 53వ పుట్టినరోజు సందర్భంగా సామూహిక వివాహాలు జరిపించారు. 2 పేద జంటలకు ఘనంగా వివాహాలు చేశారు. ఈ సందర్భంగా నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సామూహిక వ్యవహారాలను జరిపించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. 2005 సంవత్సరంలో ప్రారంభమైన సామూహిక వివాహాలు 2024 వరకు సుమారు 130కి పైగా పెళ్లిళ్లు జరిపించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సామూహిక వివాహాలను జరిపించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. 2005 సంవత్సరం ప్రారంభమైన సామూహిక వివాహాలు 2024 వరకు సుమారు 130కి పైగా పెళ్లిళ్లు జరిపించడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియ ఇక ముందు కూడా కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఐటీఐ కాలేజ్ వద్ద నివాసం ఉన్న ప్రజలు సుమారు 30 నుంచి 40 సంవత్సరాల అనుబంధం ఉండడంతో అక్కడున్న ప్రజలతో పాటు నాగారం ప్రాంత ప్రజలను కూడా కలుపుకొని వివాహాలు చేయడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలకు కొద్దిగా నిరాశ కలిగినప్పటికీ విజయవంతంగానే కొనసాగుతూ ముందుకు వెళ్లడం సంతోషంగా ఉందని ధర్మపురి సంజయ్ అన్నారు. ఈ పెళ్లిళ్ల ద్వారా ప్రతి ఒక్కరిని కలుసుకోవడం బాగుందన్నారు. ఇందుకు సహకరించిన నిజామాబాద్ నగర ప్రజలు, స్నేహితులు, బంధువులు ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో జగదీష్ కులకర్ణి, సాయిలు, ఆకుల చిన్నరాజేశ్వర్, ఫైనాన్స్ రాము, వెంకట్, సాగర్, అనిల్, పెళ్లి పెద్దలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కొన్ని పెళ్లిళ్ళు చేసే అవకాశం నాకు కలిగినందుకు, ఆ ఫలం నాకు చేకూర్చినందుకు ఆ భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు సహకరించినటువంటి మా మిత్రుడు కార్పొరేటరు జగదీష్ కులకర్ణి గారు, తర్వాత వీళ్ళంతా ఐటీఐ కాలేజు దగ్గర నివసిస్తున్నటువంటి మా శ్రేయోభిలాషులు, మిత్రులు, ముఖ్యంగా మా నాన్నగారితోని పెద్దలు శ్రేష్ఠులు గౌరవనీయులు డి శ్రీనివాస్ గారికి బాగా ఆత్మీయులు. వీరందరూ మరాఠీ సమాజానికి చెందిన వాళ్ళు. ఈరోజు కాదు, మా కుటుంబానికి వీళ్ళకి సుమారు 30-40 సంవత్సరాల నుంచి మంచి అనుబంధం ఉంది. వీళ్ళొచ్చి మా అమ్మాయి ఉంది, ఈ అమ్మాయికి పెళ్లి చేయాలా నవ్వు అనగానే పిల్లగాడు ఏడి అని అన్నా. నువ్వు ఈ పిల్లగాడు హైదరాబాదు నవ్వురావు సార్, మంచిగా నవ్వుతాడు. ఈ అబ్బాయికి వినపడదు, మాట్లాడలేడు.
అయినప్పటికీ ఈ అమ్మాయి ఈ అబ్బాయిని ప్రేమించింది. పెళ్లి చేసుకుంటానా అని అడిగింది. నవ్వుతుంది వాళ్ళ అమ్మ. నాకు సంతోషంగా ఒప్పుకున్నా. మామూలుగా అయితే నేను ఈసారి సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున చేద్దామనే ఉద్దేశం లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మా నాన్నగారు వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. కానీ వీరితో ఉన్నటువంటి అనుబంధంతో ఈ అబ్బాయిని అమ్మాయిని చూసిన తర్వాత నా మనసు మార్చుకొని, అందుకని ఈసారి ఎక్కువ పెళ్ళిళ్ళు లేవు, ఒక 2 జంటలు మటుకే ఉన్నాయి. ఈ జంట ఆల్రెడీ ముహూర్తం తీసుకున్నారు. 5వ తారీఖు తాళి కడతాడు. సగం పెళ్లి ఇక్కడ చేసినాం, మిగతా సగం పెళ్లి వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ ఇంటి దగ్గర. సో ఈ 2 జంటలు. ఇంతేకాకుండా ఇంతకుముందు నేను పెళ్లి చేసిన జంటలు ఉన్నాయి ఇక్కడ. ఇగో ఇలా పిల్లలు, ఇదొక జంట, వీళ్ళ హస్బెండ్ వచ్చినావా నీకోసం వెయిటింగ్ రా ఆయన. ఇదొక జంట, ఇగో ఇదొక జంట, అదొక జంట. ఈ భార్యాభర్తలందరూ నా పుట్టినరోజు విజ్ చేయడానికి, ఈ నా దంపతులను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చినందుకు ఈ దంపతులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అర్సపల్లి డివిజన్లో అధికంగా పరీక్ష సంపద ఉందని వెటర్నరీ లైఫ్ స్టాక్ ఆఫీసర్ డాక్టర్ కె రమేష్ అన్నారు. పశువులకు, గొర్రెలకు, మేకలకు వ్యాధులు రాకుండా టీకాలు వేయడంతో పాటు చిన్నపాటి అనారోగ్యం వస్తే చికిత్స చేస్తున్నామని ఆయన తెలిపారు. నగరంలోని అర్సాపల్లి డివిజన్లో గల పశు సంవర్ధక శాఖ వెటర్నరీ లైఫ్ స్టాక్ ఆఫీసర్ డాక్టర్ కె రమేష్ మాట్లాడుతూ 18 గొర్రెలు, 200 మేకలున్నాయని వాటికి వ్యాధులు రాకుండా టీకాలు వేశామని అన్నారు. అలాగే 2000 వరకు గేదెలున్నాయని వాటికి సైతం ఎలాంటి వ్యాధులు సోకకుండా టీకాలు వేశామని ఆయన తెలిపారు. అర్సాపల్లి డివిజన్ పరిధిలోకి సారంగాపూర్, చక్రధర్ నగర్, గాంధీనగర్, మల్లారం, ధర్మారం, మల్కాపూర్, లింగితాండ, కొత్తపేట, ముత్తకుంట, గోపాల్బాగ్, చంద్రబాను గోశాల, రఘునాథ గోశాల, హనుమాన్ గోశాలు ఉన్నాయన్నారు. నిత్యం ఒక గ్రామాన్ని సందర్శించి పశువుల ఆరోగ్య వివరాలు తెలుసుకొని అనారోగ్యంగా ఉన్న వాటికి చికిత్స అందించడం జరుగుతుందని ఆయన చెప్పారు. తమ పరిధిలోని గ్రామాల రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన వెల్లడించారు. నా పేరు కె రమేష్, విఎల్ఓ వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్, సబ్ సెంటర్ అర్సాపల్లి. ఈ హాస్పిటల్లో ప్రస్తుతం నేను కామెడీ జిల్లా నుంచి వచ్చిన దాదాపు 4 నెలలు అవుతున్నది. ఇక్కడ పశువులు చాలా ఉంటాయి అర్సపల్లి గ్రామంలో. పాడి అభివృద్ధి చాలా వరకు ఉన్నది. కాబట్టి ఈ మొన్ననే రీసెంట్గా ఎఫ్ఎండి గాలికుంటు వ్యాధి టీకాలు కూడా ఈ గ్రామంలో వేయడం జరిగింది. కనీసం ఇక్కడ 1600 బర్రెలు ఉంటాయి. గేదెలు అంటే మొత్తం 2000 వరకు పశువులు ఉంటాయి. గొర్రెలు ఒక 2000 వరకు ఉంటాయి. 1800 గొర్రెలు ఉంటాయి. ఒక 200-300 మేకలు ఉంటాయి. ఈ వీరికి సకాలంలో పశువైద్యం అందించడం జరుగుతుంది. ఈ అర్సపల్లి వాసులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మీరు రక్షణ నుంచి కంటిన్యూగా ఉంటున్నారు. వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా ఫోన్ ద్వారానో కలవడమో వాళ్ళకు తగు ఏర్పాటు చేసి అన్ని విధాల పశువైద్యం అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్రామాలకు అర్సపల్లి గ్రామవాసులు కృతజ్ఞతలు చెప్తున్నాను. అట్లాగే ఈ అర్సపల్లి సబ్ సెంటర్కు సారంగాపూర్, గుర్లగుట్ట, గాంధీనగర్, మల్లారం, ధర్మారం, మల్కాపూర్, లింగితాండ, కొత్తపేట, ముత్తకుంట ఈ 10 గ్రామాల వరకు మేమే తిరిగి తగు ఏర్పాట్లు చేసి పశువైద్య శిబిరాలను చేసి వాళ్ళకు వైద్యం అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రజలు ఈ యొక్క పశువైద్య ఈ యొక్క అలవాట్లను చాలా వరకు మెరుగుపరుచుకున్నారు. కాబట్టి ఈ విధంగా మేము తెలపడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. మొట్టమొదటి
తొలిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బోనస్ చెల్లిస్తుందని ఎడపల్లి మండల కాంగ్రెస్ నాయకుడు నీరడి రవికుమార్ అన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అదేవిధంగా బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకొని ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. సన్న రకం వడ్లకు క్వింటాల్కు 500 రూపాయల చొప్పున బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకుడు నీరడి రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మాట నిలబెట్టుకుందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు అమలవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జక్కు చిట్టిబాబు, గోవింద్ రెడ్డి, కట్ట లక్ష్మణ్, కోలా విజయ్ చందర్, బాజానొల్లా గంగారం, సుంకరి సుదర్శన్, జక్కు రాజకుమార్, దండెం సాయిలు, కట్ట చిన్న లస్మయ్య, బెజ్జంకి కొమరయ్య, వాయుకుమార్, కట్ట సుదర్శన్, తాడెం అనిల్ తదితరులు పాల్గొన్నారు. మాది పోచారం గ్రామం, మండలం ఎడపల్లి, జిల్లా నిజామాబాద్. మా పోచారం గ్రామ రైతులకు వడ్ల అమ్మిన డబ్బుల్లో బోనస్ డబ్బులు నిన్న అందరు రైతుల ఖాతాలో పడడం జరిగింది. దానికి సంతోషంగా ఈరోజు పోచారం గ్రామంలో బాంబులు పెట్టి సంబరాలు చేయడం జరిగింది. కొందరు కావాలని రైతులు అపోజిషన్ వాళ్ళు డబ్బులు పడాయి అది ఇదని కళ్ళబొల్లి మాటలు చెప్పి గవర్నమెంట్ మీద ఏదేదో చెప్తున్నారు. అది కాకుండా మా పోచారం గ్రామ రైతులందరికీ సొసైటీ ద్వారా జాన్కాపేట అయితేనేది, దూపల్ అయితేనేది, ఆ 2 సొసైటీలకు ఇచ్చిన వారికి నిన్న ఒక 25 మందికి 500 బోనస్ డబ్బులు ఖాతాలో జమ చేయడం జరిగింది. లగిచర్లలో జరిగిన దాడికి రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులను బాధ్యులు చేయడం శోచనీయమని బంజారా సంఘం నాయకుడు శంకర్ నాయక్ అన్నారు. గిరిజనుల అరెస్టులను తీవ్రంగా ఖండించిన ఆయన తక్షణమే బేషరతుగా వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో బంజారా నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సల్పబండ తాండా నాయకుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలోని లగిచర్ల గ్రామంలో అధికారులపై దాడి జరిగిందని, గిరిజనులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని అన్నారు. లగిచర్లలో తమపై దాడి జరగలేదని స్వయంగా కలెక్టరే చెప్పారని, పోలీసులు రాత్రి సమయాల్లో వెళ్లి గిరిజనులను అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల ఓట్లతో గెలిచిన ముఖ్యమంత్రి గిరిజనులను అరెస్టు చేయించి కేసులు నమోదు చేయడం సిగ్గుచేటని అన్నారు. బేషరత్తుగా అరెస్టు చేసిన గిరిజనులను తక్షణమే విడుదల చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఫార్మా కంపెనీ పేరుతో గిరిజనులకు ఉన్న కొద్దిపాటి భూమిని లాక్కోవాలని ప్రభుత్వం చూస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో భూములను ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో
ఎస్బి తాండా పెద్దలు శివరాం నాయక్, శ్రీరామ్ నాయక్, మద్దుల్ తాండావాసి రమేష్ నాయక్, సేవాలాల్, దమ్మన్నపేట తాండావాసులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం బంజారా సోదరుల తరపున మన రాష్ట్రలో కోడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామాల గిరిజనులపై చేస్తున్న అరచకలను ఖండిస్తూ మా బంజారా సోదరులపై గత 6-7 నెలల నుంచి వాళ్ళకు వేధిస్తూ మన తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళకు వేధిస్తూ వాళ్ళకు ఉన్నదే 2 ఎకరాల 3 ఎకరాల భూములను అక్కడ ఫార్మా పేరుతో అక్కడ కంపెనీ పెడదామనే పేరుతో గిరిజనులను వేధిస్తున్న సందర్భంగా అట్లనే అదేవిధంగా వాళ్ళను ఏదో కిరీటకంగా దాడి చేసి వాళ్ళపై అర్ధరాత్రి చూడకుండా అరెస్టు చేయడము అది శోచనీయం. మా బంజారా సోదరులతోటి పాలనలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇటువంటి అరచకలు చేయడము మా గిరిజన సోదరులకు ఎంతో మోసం చేసినట్టుగా మేము భావిస్తూ, వాళ్ళకైతే ఏదైతే అర్ధరాత్రి అరెస్ట్ చేసిరో వాళ్లకు ముక్త కంఠంతో వాళ్ళపై ఏ కేసు లేకుండా విడుదల చేయాలని దల్పల్లి మండలం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనగా గిరిజనులు లేనిది ఈ రాష్ట్ర ప్రభుత్వము గద్దెనెక్కలేదు. ఎందుకంటే మా గిరిజనులు అయితే ఎప్పుడు ముక్త కంఠంతో ఓటేసిరో అప్పుడే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలనలోకి వచ్చింది. అది గుర్తుపెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఇప్పటికన్నా సోయి తెచ్చుకోవాలా. మీరు మా గిరిజనులపై చూపిస్తున్న అరచకలను ఎంత దూరం లేదు అరికట్టే రోజులు దగ్గరలో ఉంది. మా గిరిజనులు తలుచుకుంటే, మా గిరిజన బిడ్డలు తలుచుకుంటే మీకు ఎక్కడ తొక్కేది తెలియదు. మా గిరిజన బిడ్డలు ఏంది చెప్పిన మాట వింటారు, ఏదో నమ్ముతారు. నమ్మిన వాళ్లకు మీరు ద్రోహం చేస్తున్నారు. వాళ్ళ భూమిని లాక్కోవడము, అక్కడ ఫార్మ పేరుతో మా గిరిజన బిడ్డల భూములను లాక్కోవడం ఎంత మట్టు కరెక్ట్కో నువ్వు సోయి తెచ్చుకోవాలా. మేము లేనిది నువ్వు ప్రభుత్వం ఎప్పుడు రాలేదు. మేము దలుచుకుంటే రేపు వాళ్ళకు అరెస్ట్ చేసిన వాళ్ళకు ముక్తఖండంతో వాళ్ళపై కేసు లేకుండా విడిచిపెడితేనే సై, లేకుంటే మీరు రేపు రాబోయే రోజులలో మీరే చూస్తారు. మీరైతే ఏదైతే మాకు మభ్యపెట్టి మా గిరిజనులపై 2500 పింఛన్ ఇస్తామని, 500 బోనస్ ఇస్తామని, అదే మనకు 4000 రూపాయలు పింఛన్ ఇస్తామని వాళ్ళకు మోసం చేసి నువ్వు ఓటు గుద్దుకొని గద్దెనెక్కినావు. ఆ గద్దెనెక్కినవు కాకుండా మా గిరిజనుల భూమి లాక్కోవడం నీకు సిగ్గుచేటు. మా గిరిజనులు మీకు బుద్ధి చెప్తారు రాబోయే రోజుల్లో. చలికాలంలో గర్భిణీలు, బాలింతలు చాలా జాగ్రత్తగా ఉండాలని వైష్ణవి హాస్పిటల్ డాక్టర్ సవితారాణి తెలిపారు. చిన్న పిల్లలను చలికాలంలో ఎప్పుడు కూడా సూర్యుడికి చూపించరాదని, సూర్యుడు తగ్గినంత బయటకు వస్తాడని, కాబట్టి ఎలాంటి కాంతి కిరణాలుంటాయో తెలియదని, పిల్లల ప్రాణానికే ప్రమాదమని ఆమె పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రముఖ గైనకాలజిస్ట్ వైష్ణవి హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ సవితారాణి భారతి ఛానల్తో మాట్లాడారు. ఈ చలికాలంలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్ళరాదని, 9 నెలలు నిండిన తర్వాతే గర్భిణీ స్త్రీలు వైద్యులను సంప్రదించాలని ఆమె సూచించారు. మంచి పోషకాహారం తీసుకోవడం ద్వారా గర్భిణీ స్త్రీలలో వారి నియోజక శక్తి గల మంచి బిడ్డకు జన్మనిస్తారని ఆమె అన్నారు. అలాగే నవజాత శిశువుల పట్ల మరింత జాగ్రత్త చర్యలు చూపాలని, వారికి చలి తీవ్రత తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. వృద్ధులు ఉదయం పూట చలి ఎక్కువగా ఉన్న సమయంలో వాకింగ్ చేయరాదని, ఒకవేళ అలా చేస్తే హార్ట్అటాక్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయని ఆమె తెలిపారు. వాకింగ్ చేయాలనుకునే వృద్ధులు ఇంట్లోనే యోగాసనాలు, ఇతర వ్యాయామం చేస్తే సరిపోతుందని ఆమె సూచించారు. పిల్లల నుండి వృద్ధులకు చలిని తట్టుకోవడానికి స్వెటర్లు, బ్లౌజులు, కాళ్లకు సాక్స్లు ధరించాలని ఆమె పేర్కొన్నారు. నమస్తే అండి, నేను డాక్టర్ కె సవితారాణి, ఆబ్స్ట్రిషియన్ గైనకాలజిస్ట్, వైష్ణవి హాస్పిటల్, నిజామాబాద్. చలికాలం వచ్చేసింది కదండి. చలికాలంలో తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు ఏంటి, ఎస్పెషల్లీ గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మన స్కిన్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. సో స్కిన్ ప్రొటెక్షన్ కోసం మనము ఈ పొడిబారిన వాతావరణంలో మన స్కిన్లో ఉండే ఈ ఆయిల్ అనేది తగ్గిపోయి డ్రైనెస్ రావడం, ఇచ్చింగ్ రావడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం స్కిన్ ప్రొటెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్కిన్ ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంటే, హైడ్రేషన్ మెయింటైన్ చేయడం, అంటే ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం. ఎప్పుడైతే ద్రవ పదార్థాలు తీసుకుంటుందో మన స్కిన్ హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది. తర్వాత మాయిశ్చరైజేషన్
శానిటైజర్స్ వాడడము, తర్వాత ఈ చలి నుంచి ప్రొటెక్షన్ కోసం ఈ స్వెటర్స్ లాంటివి కంప్లీట్గా కవర్ చేసుకోవడము. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ సీజన్లో మనకి ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడము, ఫంక్షన్స్కి వెళ్ళకపోవడము, ఎక్కడికి వెళ్ళినా సరే గర్భిణీ స్త్రీలు మాస్క్ ధరించడము, హ్యాండ్ శానిటైజర్ వాడడము. థర్డ్ ఏంటంటే మనకి ఇమ్యూనిటీని పెంచే ఆహారం తీసుకోవడము. అంటే ఏవైనా సరే మనము ఈ స్వీట్స్ కానీ చల్ల పదార్థాలు కానీ ఐస్ క్రీమ్స్ కానీ అవాయిడ్ చేస్తూ గోరువెచ్చగా ఉండే పాలు తీసుకోవడము, గోరువెచ్చగా ఉండే వాటర్ తీసుకోవడము, తర్వాత హై ప్రోటీన్ డైట్ అంటే మొలకెత్తిన విత్తనాలు, ఉడకబెట్టిన శనగలు, బఠానీలు, బొబ్బెర్లు అలాంటివి తీసుకోవడము, కొంచెం డ్రై ఫ్రూట్స్ తీసుకోవడము, మంచి నిద్ర ఉండడము, వ్యాయామం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం పుట్టిన బిడ్డను కూడా ఈ చలి నుంచి కాపాడము వెరీ ఇంపార్టెంట్. సో బేబీ కూడా 2 to 3 లేయర్ క్లోతింగ్ వేయడము, తల్లి పక్కనే పడుకోబెట్టడము, దాని కంగారు కేర్ అంటారు. అంటే తల్లి పైనే పడుకోబెట్టడం, తల్లి పక్కనే పడుకోబెట్టడం, కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడము, ఎండకు చూయించకపోవడము. ఎస్పెషల్లీ ఏజ్డ్ వాళ్ళు మార్నింగ్ అవర్స్లో వాకింగ్ చేయకపోవడమే సేఫ్ అండి. ఎందుకంటే ఈ మనం ఎప్పుడైతే ఈ టెంపరేచర్ మెయింటెనెన్స్ కోసం మన బాడీలో ఉండే క్యాలరీస్ ఎక్కువగా స్పెండ్ అవుతాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి ప్రభుత్వాన్ని కోరారు. పక్క రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలను అమలుపరుస్తున్న తెలంగాణలో మాత్రం 11 నెలలు దాటినా కాలయాపన చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని ధర్నా చౌక్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. వికలాంగులు చేపట్టిన ధర్నాకు వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి సంఘీభావం తెలిపారు. అనంతరం ప్రభుత్వ పనితీరును వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ చౌరస్తాలో రాస్తా రోకో నిర్వహించారు. ఈ నిరసనతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి మాట్లాడుతూ గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ పెంచాలని, వికలాంగుల సంక్షేమ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. 4000 పెన్షన్ను 6000కు పెంచాలన్నారు. బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, అర్హులైన వికలాంగులకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాలని కోరారు. వికలాంగులందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలన్నారు. అలాగే తమతో పాటు 2000 రూపాయల పెన్షన్ పొందుతున్న వారికి 4000 రూపాయలు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బీరప్ప, ఉపాధ్యక్షుడు సలీం, మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి, పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి. ఇచ్చిన హామీ నిలబెట్టుకొని సీఎం మేము హామీలు అడగలేదు, మాకు పెన్షన్ పెంచమని, వృద్ధులు వితంతులకు కూడా పెన్షన్ పెంచమని అడగలేదు. ఆయన ఇచ్చిన 6 హామీలలో ఏ హామీ నిలబెట్టారు, ఏ హామీ పూర్తిగా అమలు చేశారు? ఇప్పుడు దాకా ఒక్క హామీ అన్న ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాను సీఎం అంటే ఈ సీఎం రేవంత్ రెడ్డి గారినే చూస్తున్నాము. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఇచ్చిన వెంటనే పెన్షన్ మంజూరు చేసింది. 6 నెలల పెన్షన్ వెంటనే వికలాంగులకి కట్టించారు. 11 నెలలైనా కానీ ఇంత మట్టికి వికలాంగులకి పెన్షను ఇవ్వడము ఇచ్చింది కాక ఇంకొక 2 నెలల పెన్షన్ కూడా మా పెన్షన్ ముంచేశారు. వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు ఇంతమంది పెన్షను ముంచేసింది. కాబట్టి ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటేనే కరెక్ట్. ఒకవేళ ఇచ్చిన హామీ నిలబెట్టకపోతే ఖచ్చితంగా సీఎం అంటూ మేము చూస్తాము. ఎందుకంటే మెడల్ వంచి కూడా మా హక్కుని మేము పూర్తిగా నిలబెట్టుకుంటాము. ఈరోజు ఇందిరమ్మ గృహాలు ఇస్తానన్నాడు, ఎక్కడైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? బ్లాక్ పోస్టులు ఇప్పుడు దాకా భర్తీ చేసిండ్రా? ఏదైతే మెడికల్ సర్టిఫికేట్ ఉంది ఆ మెడికల్ సర్టిఫికేట్లో కూడా అర్హులైన వికలాంగులకి సర్టిఫికేట్ దొరకలేదు, అనర్హుడికి సర్టిఫికేట్ దొరుకుతుంది. అది ఖచ్చితంగా వెరిఫికేషన్ చేయాలి. ఇంటింటి సర్వే అన్నాడు, ఎక్కగానే సర్వే చేశాడు. ఆ సర్వేలో ఏం నిలబెట్టాడు? ఇప్పుడు దాకా ఒక్కటన్నా వికలాంగుల గురించి ఒక్కటన్నా సర్వేలో తీసింది చూపెట్టమను అమలు చేసింది. మళ్ళీ మొన్నటికి మళ్ళీ సర్వే పెట్టాడు. ఆ సర్వేలో కూడా ఏం రాసిండు అంటే వికలాంగుల పెన్షన్స్ అన్ని కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సన్నాళ్లకు 500 రూపాయల బోనస్ ఖాతాల్లో జమ చేయడం కాంగ్రెస్ పార్టీ హామీకి నిదర్శనమని పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్ తెలిపారు. తద్వారా ప్రతి రైతుకు ఎకరానికి 15,000 రూపాయలకు పైగా లాభం వస్తుందని ఆయన పేర్కొన్నారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామ చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు పండించిన సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
ఉత్తమ్ కుమార్ రెడ్డి, బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను దృష్టిలో ఉంచుకొని 500 రూపాయల బోనస్ ఇస్తానని ముందు ప్రకటించడం జరిగిందన్నారు. వాటిలో కొనుగోలు తర్వాత గత 2 రోజుల నుంచి ప్రతి రైతుకు క్వింటాల్కు 500 బోనస్ రైతుల ఖాతాల్లో వేయడం జరిగిందన్నారు. 1 ఎకరానికి సుమారు 15,000 రూపాయలు రైతుకు లాభమవుతుందన్నారు. అలాగే మొత్తం జిల్లా మొత్తంలో 30 కోట్ల రూపాయలను రైతుల అకౌంట్లో వేయడం జరిగిందని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాట ఇచ్చిన ప్రకారం అన్ని పథకాలను నెరవేర్చడం జరిగిందన్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎన్నికల్లో వచ్చినప్పుడు ఇచ్చిన వాగ్దానాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నెరవేర్చడం జరిగిందని ఆయన తెలిపారు. రైతులందరూ ఎంతో సంతోషంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు సురేందర్, ఓబీసీ మండల అధ్యక్షుడు నితిన్, జిల్లా మండల నాయకులు జావేద్, ఎంఎల్ రాజు, సాయిబాబా గౌడ్, ధనుంజయ్, మోహన్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రైతుల జీవితాలలో ఒక చిరస్మరణీయ దినంగా భావిస్తున్నాం. మేము ఏదైతే వరి పంటకు క్వింటాల్కి 500 బోనస్ ఆనాడు మేము వరంగల్ డిక్లరేషన్ సభలో, రైతు డిక్లరేషన్ సభలో మా ప్రియతమ నాయకుడు, యువ నాయకుడు, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే క్వింటాల్కి వరికి 500 బోనస్ ఇస్తామని ప్రకటించడం, తర్వాత ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని చేయటం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రైతు ఏదైతే వరి పంట పండిస్తున్నాడో ఆ రైతుకు క్వింటాల్కి 500 బోనస్ అంటే దాదాపు 1 ఎకరానికి 15,000 రూపాయలు మిగిలేటట్టు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రైతులకు చేయూతనివ్వడం గొప్ప విషయం అని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు మేము నిన్ననే రైతుల ఖాతాలో జిల్లాలో దాదాపు 30 కోట్లకు పైచీలకు బోనస్ డబ్బులు పడటం, రైతులు రాత్రంతా మమ్మల్ని ఫోన్లు చేసి అన్న ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది, చరిత్రలో ఎన్నడూ కనివిని ఎరగని రీతిలో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మనము ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం చౌరస్తాలో చేద్దామన్నా అని చెప్పడంతో ఈరోజు మేము ఈ కార్యక్రమం పాలాభిషేక కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఆర్మూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో జరగబోయే రాష్ట్ర స్థాయి జూనియర్ గర్ల్స్ హ్యాండ్ బాల్ క్రీడా పోటీలకు భీమ్గల్ గర్ల్స్ హైస్కూల్కు చెందిన 10వ తరగతి విద్యార్థిని జి అక్షయ ఎంపికైందని ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు లింబాద్రి తెలిపారు. సందర్భంగా జి అక్షయను ఫిజికల్ డైరెక్టర్ సదమస్తుల రమణను ఆయన అభినందించారు. ఆ విద్యార్థినిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రఘువాస్ వాసుదేవ్, వినోద్ కుమార్, రాములు, రాజేందర్ పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు వీణ ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రామంలో ఇంటింటా పర్యటిస్తూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ వీణ మాట్లాడుతూ ప్రతి ఫ్రైడేను డ్రైడేగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. ఇంటి చుట్టూ పరిసరాల్లో మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఇంట్లో ఉన్న నీటి తొట్టెలను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని, చలి ఎక్కువగా ఉన్నందున పిల్లలు, వృద్ధుల ఆరోగ్య విషయాలపై జాగ్రత్త వహించాలన్నారు. పిల్లలకు జ్వరం రాగానే మెడికల్ షాప్కు వెళ్లి యాంటీబయాటిక్ మందులను తీసుకొచ్చి వాడకూడదని, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీయ న్యూస్.